ఘనత విషయంలో సహోదరి సహోదరుడా, ఒకని యందు ఒకడు గొప్పగా ఎంచుకోమని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అవును ప్లరా, గమనించండి, నీ తోటి సహోదరుణ్ణి నువ్వు గొప్పగా ఎంచాలి, అనగా నువ్వు ఘనపరచాలి. నీ ముందున్న సహోదరుని నువ్వు ఘనపరచాలి, నీ సాటి సహోదరుని నువ్వు ఘనపరచాలి, నీ సాటి సహోదరిని నువ్వు ఘనపరచాలి. ఇదిగో సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు, సహోదరి సహోదరులందరిని కూడా ఏం చేయాలంటే వారు నీకంటే ఎక్కువైన వారుగా వారిని ఎంచాలి, నీకంటే విలువైన వారుగా ఎంచాలి, నీకంటే గొప్పవారిగా వారిని ఎంచాలి, నీకంటే ఇంకా మంచివారిగా వారిని ఎంచాలి. నీ సాటి సహోదరుణ్ణి నీవు ఘనపరచాలి. ప్రియుల, ఘనత విషయంలో వాక్యం తెలియపరుస్తుంది, గొప్పగా ఎంచుకోవాలి. ఈరోజు ఏం జరుగుతుంది సంఘాల్లో, ఏం జరుగుతుంది పిల్లరా? అందరికంటే నేనే గొప్ప అని ఎవరిని వాళ్ళు హెచ్చించుకుంటున్నారు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోవటం కాదు, నిన్ను నువ్వు హెచ్చించుకోవటం కాదు. నీతోటి సహోదరుడు ఉన్నాడే సంఘములో, ఆ సహోదరుని నువ్వు గొప్పగా ఎంచాలి. నీ సాటి సహోదరి ఉందా సంఘములో, వారిని నువ్వు గొప్పగా ఎంచాలి. వారు నాకంటే గొప్పవారు అనుకోవాలి, వారు నాకంటే విలువైన వారు అనుకోవాలి, వారు నాకంటే శ్రేష్ఠులు అనుకోవాలి, వారు నాకంటే ఇంకా పరిశుద్ధంగా బ్రతికేవాళ్ళు అనుకోవాలి, వారు నాకంటే విశ్వాసంగా బ్రతికేవాళ్ళు అనుకోవాలి, వారు ఇంకా చాలా మంచివారు అనుకోవాలి, నాకంటే వారికి ఇంకా మంచి సాక్ష్యం ఉందనుకోవాలి. నీ సాటి సహోదరి సహోదరులను ఘనత విషయంలో గొప్పగా ఎంచాలి. ఇప్పుడు సమస్యలు ఎక్కడొస్తున్నాయి పిల్లరా? వాక్యం ఇలా తెలియపరుస్తుంటే మరి అనేక మంది ఏం చేస్తున్నారంటే, వీళ్ళు గొప్పగా ఎంచుకుంటున్నారో అవతల వాళ్ళని తగ్గిస్తూ ఉన్నారు, అవతల వాళ్ళని డౌన్ చేస్తున్నారు, అవతల వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, అవతల వారిని నీచంగా చూస్తున్నారు, తక్కువ చేసి చూస్తున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అందుకే ఈరోజు సమస్యలు వస్తున్నాయి, అందుకే మనశ్శాంతులు వస్తున్నాయి, అందుకే గొడవలు వస్తున్నాయి. ఒక కుటుంబంలో ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండనందువల్ల, ఒకరిని ఒకరు ఎక్కువగా ఘనతగా ఎంచుకోకుండా ఉన్నందువలన. ఒక సంఘంలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఒక సంఘంలో ఎందుకు గొడవలు వస్తున్నాయి? వాళ్ళని హెచ్చించుకుంటున్నారు. వాక్యం ఏం చెబుతుంది? నీ సహోదరుని ఘనంగా ఎంచమని వాక్యం తెలియపరుస్తుంది. అయితే మనం ఏం చేస్తున్నాం? మనం ఘనంగా ఎంచుకుంటున్నాం, సహోదరులు తక్కువ చేస్తున్నాం. అందుకనే పిల్లరా సమస్యలు వస్తున్నాయి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అందుకే వాక్యం మనం తెలియపరుస్తుంది. ఏ అంశంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నామంటే మనం ప్రేమ కలిగి ఉండాలి పిల్లరా. అవును, ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి?